ఈ ఇల్లుని చూసారు కదండి, ఇది ఎలివేషన్. ఇది ఎలివేషను ప్లస్ ప్రహారీ ఎలివేషను కూడా. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీ బిల్డింగ్ ఎక్కడైనా కట్టుకుంటే దానికి కూడా మీరు ఈ ఎలివేషన్ వాడుకోవచ్చు. చాలా బాగుంది. ఇది మా బిల్డింగు, అది మెయిన్ రోడ్. ఇప్పుడు మనం ఎలివేషన్ మీకు పూర్తిగా చూశారు కదా. ఒకవేళ మీకు ఎక్కడైనా అవసరమైతే ఎప్పుడైనా ఈ ఎలివేషన్ వాడుకోవచ్చు. ఇది స్టార్టింగ్ అండి. గేట్లు ఈ రకంగా తయారు చేయించాను. మెయిన్ గేటు. వాక్యం, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. దేవుడు ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఇది చాలామంది దిష్టి కోసం పెట్టుకుంటారండి కొన్ని, కానీ దేవుని వాక్యం పెట్టడం వల్ల మనకి కొన్ని ఆశీర్వాదాలు ఉంటాయని ఈ రకంగా పెట్టాను. ఇప్పుడు ఎంట్రన్స్ అండి, మనం లోపలికి వెళ్తున్నాం. మెయిన్ డోర్. కిటికీలేమో ఈ రకంగా తయారు చేయించామండి. కిటికీలు, సీలింగ్లు ఇప్పుడే స్టార్ట్ చేసాం. సీలింగ్లు ఇలా ఈ రకంగా తయారు చేయించాం. మీకు నచ్చితే మీరు కూడా హాల్ అండి ఇది. ఇవి కబోర్డ్లు చూసారు కదా, హాల్లో కబోర్డ్. ఇది టీవీకి పెట్టామండి, టీవీకి సంబంధించింది. ఇలాగా ఈ ఎల్సేప్ హాల్ అండి. ఇది ఎల్సేపు హాలు. మెయిన్ గదిలోకి వెళ్తున్నాం, పెద్ద గది. పెద్ద గదిలోని అర్మర్ అండి. ఇది పెద్ద గదిలోని అర్మర్. అది ఆ పక్క ఖాళీ స్థలం బీరువా పెట్టుకోవచ్చు. ఈ రకంగా తయారు చేయించాము. దీంట్లోని సీలింగ్, ఈ గదిలో సీలింగ్ మీకు నచ్చితే మీరు కూడా ఈ రకంగా చేయించుకోండి. సీలింగ్ అటాచ్ బాత్రూమ్ అండి, అటాచ్ బాత్రూమ్. ఇంకా వర్క్ బెండింగ్ ఉందండి. కొన్ని గుమ్మాలు అయితే సెదపడతాయి కనుక మేము ఏం చేసామంటే సిమెంట్ గుమ్మాలే పెట్టామండి. ఎందుకంటే సెద మీకు తెలియదు ఏముంది, సెద ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం మెయిన్ గదిలో నుంచి దేవుడి గది ఇలా వచ్చిందండి. ఇది దేవుడి గది అండి. ఇదేమో దేవుడి గది పక్కనే మనకి వంటగది అండి. పెద్దగానే వచ్చింది వంటగది. ఈ రకంగా అరమర్లు వంటగదిలోని. దాని తర్వాత గది అండి. అది హాల్లో నుంచి వస్తుంది. ఇది గది. ఈ గదిలోని సీలింగ్ ఈ రకంగా చేయించాలి. అరమర కిటికీ.
ఇప్పుడు మనం ఉత్తరం వైపుకు గుమ్మ వచ్చిందండి. ఉత్తరం వైపుకు గుమ్మం ఈ రకంగా వచ్చింది. మొత్తం 3 గుమ్మాలు అయితే సిమెంట్ గుమ్మాలే వాడానండి. ఒకటేమో టేక్ గుమ్మం వాడాము. ఇప్పుడు ఉత్తరం గుమ్మం నుంచి మనం ఉత్తరం వైపుకు దిగుతున్నామండి. ఇంత ప్లేస్ వచ్చింది. ఈ ప్లేస్ వెనక భాగంలో ఈ రకంగా దక్షిణ భాగం కూడా చూపించాలంటే మనం ఇప్పుడు పడమట భాగంలో ఉన్నామండి. పడమట భాగం ప్రహరీ గోడ ఇది. ఈ రకంగా 3 సెంట్ల బిల్డింగ్ అండి ఇది. 3 సెంట్ల బిల్డింగు ఈ రకంగా వచ్చింది. ఇదేమో ఉత్తరం దక్షిణం వైపు అండి. ఇది ఈ కాయ వచ్చింది. ఈ రకంగా మెట్లు కొద్దిగా మోడల్గా ఉంటాయని రౌండ్ మోడల్లో మెట్లు పెట్టామండి. మెట్లు ల్యాండింగ్ దానికి అటాచ్ అయ్యి అంటే కలిసి వస్తుంది. మెట్లు ల్యాండింగ్ పక్కనే ఎందుకు పెట్టామంటే మనకి చాలా మెటీరియల్ చాలా ప్లస్ అవుతుందండి. ఇలాగా మెట్లు ల్యాండింగ్ కింద బాత్రూమ్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా మెటీరియల్ ప్లస్ అవుతుంది అనమాట. దానికి ప్రత్యేకించి గోడలు కట్టనవసరం అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు. జస్ట్ ఈ గోడ చూసారా, ఈ గోడ ప్లస్ ఈ మొక్క ఒకటే కట్టాం అంతే అండి. దాని మట్టుకే మీకు మెట్లు లైనింగ్ పక్కన కట్టుకోవడం వల్ల చాలా ప్లస్ అవుతారు ఈ రకంగా చేసుకుంటే. దీన్ని ఇప్పుడు మనం ఇలాగా పైకి వెళ్తున్నాం. మెట్లు ల్యాండ్ పైకి వెళ్తున్నామండి మెట్ల ద్వారా. స్లాబ్ పైకి రా. ట్యాంక్ ప్రిన్సే వాడండి మీరు ఏదైనా సరే. ప్రిన్స్ పైపులేం మాత్రమే వాడండి. ట్యాంక్ ఏంటి ఏదైనా సరే ప్రిన్స్ ఇది తట్టుకుంటుందండి. ఎండకి ఏంటి వానలకి ప్రిన్స్ పైపులు మాత్రమే వాడండి. చాలామంది తెలియక తక్కువ క్వాలిటీ వాడతారు, అలా వాడకూడదండి. ఈ ప్రిన్స్ ఎండకి బాగా తట్టుకుంటుంది. ప్రిన్స్ అండి డబ్బా కూడా ఒక ఫ్యామిలీ అని చిన్నది పెట్టాము. ఈ రకంగా బిల్డింగ్ పైన ఉందండి. చాలా ప్లేస్ వచ్చింది. 3 సెంట్ల బిల్డింగ్ అండి ఇది. వెనకాల పచ్చదనం, బిల్డింగ్ పై వెనకాల నుంచి పచ్చదనం. చూసారు కదా ఎలివేషను, బిల్డింగ్ ప్లాస్టింగ్. మళ్ళీ ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. ఈ రకంగా బిల్డింగ్ కట్టడం జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్తున్నాం సార్. మళ్ళీ ఎలివేషన్ చూద్దాం.